హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ షబీనా షేక్. సో ఈరోజు నేను చెప్పబోయే న్యూస్ చాలా సాడ్ న్యూస్. బట్ నేను అయినా కూడా ఇంత హ్యాపీగా చెప్తున్నా అంటే మొన్నటి నుంచి నేను ఏడుస్తూనే ఉన్నాను ఈరోజు మార్నింగ్ వరకు. సో అది బాధ అంతా బయటకు వెళ్ళిపోవడం వల్ల ప్రస్తుతానికి నేను కొంచెం జాలీ మూడ్లో కొంచెం సంతోషంగానే ఉన్నా. అదేంటంటే సాడ్ న్యూస్. ఇదిగో నా కార్కి బొక్క పడింది. ఈ బొక్క పెట్టింది నేనే. ఒకసారి కెమెరామెన్ గారు జూమ్ వేసుకుంటారా? దీనికి మొత్తం బాధ్యత నేనే వహిస్తున్నాను సార్, ఎందుకంటే తప్పంతా నాదే. ఇది కార్ యాక్సిడెంట్ మొన్న అయింది. ఇక్కడ హకీంపేటలో జరుగుతుంది షూటింగ్. సికింద్రాబాద్ వెళ్తున్నా అనమాట. సికింద్రాబాద్ వెళ్తున్నా, అప్పటికి నేను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నా. ఇన్నోవా అని వెళ్ళి డాష్ ఇచ్చా. సో కార్ కి బొక్క పడిపోయింది. డోర్ ఓపెన్ కావట్లేదు. డోర్ ఓపెన్ అవుతుంది కానీ సౌండ్ వస్తుంది. ఇది ఒక చాలా పెద్ద మ్యాటర్. వింటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, లాస్ట్ వరకు వినండి. యాక్చువల్ గా నాకు ఒక 10 days నుంచి చాలా గట్టిగా అనిపిస్తుంది, ఎవరి నోటి గుద్దుతా, ఖచ్చితంగా కార్కి ఏదో ఒకటి అయ్యిద్ది అని చెప్పి సిక్స్త్ సెన్స్ చెప్తానే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ గా April 25th కి సేమ్ ఇట్లానే డోర్ ఓపెన్ అవ్వకుండా ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ డ్రైవింగ్ సీట్ సైడ్ ఇక్కడ తగిలింది అనమాట. ఆ డోర్ కూడా ఓపెన్ అవ్వలేదు ఆ టైంలో. కరెక్ట్ గా April 25th కి ఆ వీడియో కూడా మీకు పెడతాను. నాకు ఎందుకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది 10 days నుంచి నువ్వు జాగ్రత్తగా నడుపు అని చెప్పి. అప్పటికి లక్కీ భాస్కర్ సినిమాలో చెప్పినట్టు పొగరు బలిసినప్పుడల్లా దేవుడు ఒక మొట్టిగా ఇస్తాడు అంటారు చూడండి. ఆ విధంగా ఒక చిన్న మొట్టిగా లాగా నాకు ఒక హింట్ ఇచ్చాడు దేవుడు. ఎలా అంటే ఈ మధ్య మన హైదరాబాద్ లో అన్ని ఏమంటారు ట్రాఫిక్ సిగ్నల్స్ తీసేసి యూటర్న్స్ ఎక్కువ పెట్టారు. రైట్ వెళ్ళాలి, నేను యాక్చువల్లీ రైట్ వెళ్దాం కదా అని రైట్ కి వెళ్ళాను. కట్ చేస్తే అక్కడ రైట్ లేదు, తీసేశారు. అది రైట్ తీసేసి యూటర్న్ చేశారు దాన్ని. సో వెంటనే నేను రియలైజ్ అయ్యి సైడ్ మిర్రర్ చూసుకోవాలి, సైడ్ నుంచి ఎవరైనా వస్తున్నారా లేదా అని. అది చూసుకోకుండా రైట్ తిప్పేసా. అప్పుడు వెనకాల నుంచి డిజైర్ షిఫ్ట్ వాడు టక్కని కట్ చేశాడు. టక్కని కట్ చేసినప్పుడు ఇది గీరుకుంది, చూసారా? ఇక్కడ జూమ్ చేయి. సో యాక్చువల్లీ ఆ రోజే చాలా గట్టిగా తగలాల్సింది, బట్ ఇలా గీరుకొని వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు అనుకున్నా నేను, అమ్మ బాబాయ్ ఏం జరగలేదులే, గీరుకొని వెళ్ళిపోయింది, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, ముందు వెనక చూసుకోవాలి అని చెప్పి. అది జరిగిన కాడి నుంచి నేను ఇంకా మరీ జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ బిక్కుమంటూ డ్రైవ్ చేస్తున్నా. అయినా కూడా నా దరిద్రం ఎంత గలీజ్గా ఉందంటే, నిన్న వెళ్ళి నేనే ఇన్నోవా వాళ్ళకి అబ్బా ఈ హెలికాప్టర్స్ ఒకటి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాయి, అలా బిక్కుమని డ్రైవ్ చేస్తున్నా. నా దరిద్రం అసలు బాగాలేదు. అదేమంటారు, టైం బాగాలేనప్పుడు అట్టిపండు తిన్నా పందిరిగిద్ది అంటారు చూడండి, అలా ఉందన్నమాట. అలా చూసుకుంటూ వెళ్తూనే ఉన్నా, ఇన్నోవా కారు వాడిని గుద్దేశా. ఇది ఎవరి మిస్టేక్ అంటే యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ చెప్తా ఎలా జరిగిందంటే, ఫస్ట్ వెళ్తున్నా సాంగ్స్ పెట్టుకుని మంచిగా జాలీగా చూసుకుంటూ వెళ్తున్నా. సడన్ గా బ్రేక్ వేసాడు వాడు, ఇన్నోవా వాడు. నేను 35 అలా ఫుల్ ట్రాఫిక్ ఉంది, 35 స్పీడ్ లో వెళ్తున్నా. టక్కని గుద్దేసి గుద్దంగానే నేనేం చేసా, పెద్ద పైల్వాన్ లాగా రే అని చెప్పి ఇలా దిగి నా కారు అలా వాడి కారు ముందు పెట్టి, దిగిరా నువ్వు, బయటికి దిగిరా ఫస్ట్ అని చెప్పి వాడిని బయటికి దింపి, కైసా బ్రేక్ మారుతాయి భయ్యా, కైసా బ్రేక్ మారుతాయి అని చెప్పి వాడిని ఫుల్ తిట్టేసా. అక్కడ ఉన్న వాళ్ళ ఆటో వాళ్ళందరూ, ఏంటి అమ్మాయి ఇంతుంది, ఇంత గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంది అసలు అని చెప్పి షాక్ అయిపోయి, వాడిదే తప్పమ్మా, చాలా బాగా మాట్లాడుతున్నావు, కరెక్ట్ మాట్లాడుతున్నావు అని చెప్పి సపోర్ట్ చేసేటప్పటికి నేను ఇంకా రెచ్చిపోయి, నువ్వు అసలు నాకు ఇంత డ్యామేజ్ అయింది, డోర్ ఓపెన్ అవ్వట్లేదు, డబ్బులు తీ అని చెప్పి ఇది చేస్తా ఉన్నా. వెంటనే మా ఆయనకి కాల్ చేస్తే పోలీసులు ఎవరైనా ఉంటే కన్సల్ట్ చెయ్యి అని చెప్తే, అక్కడే పోలీసులు ఉంటే వెళ్ళారనమాట. వెళ్ళి సార్ ఇలా అతను సడన్ బ్రేక్ వేసాడు, నేను గుద్దేశాను, అతనిది కదా సార్ తప్పు అని చెప్పి నేను ఫైట్ చేస్తుంటే, అతనేమో నా తప్పేం లేదు సార్, మేము మామూలుగానే వెళ్తున్నాం, ఆమెనే వచ్చి గుద్దేసింది అని. వాళ్ళు యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారనమాట వాళ్ళందరూ. సో వాళ్ళందరూ అలా ఫైట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఏం తెలియదంటే, పోలీస్ వాళ్ళు తప్పంతా నీదే అమ్మా, వాడు ఎంత సడన్ గా బ్రేక్ వేసినా కూడా
100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉండాలి. నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అందుకే కదా డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ వచ్చిందా రాలేదా అని తెలుసుకుని లైసెన్స్ ఇచ్చేది నీకు. అసలు నీకు లైసెన్స్ ఉందా అని చెప్పి బాగా పెట్టారు నాకు. సో మూసుకొని మీరిద్దరు కాంప్రమైజ్ అవుతారా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమంటారా? ఫర్దర్ గా వెళ్తే కనుక ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాసెస్ నడుస్తుంది. సీసీ కెమెరాల్లో చెక్ చేయాలి, ఎవరిది తప్పు ఉంది ఎవరిది లేదు అనేది అదంతా చెక్ చేయాలి. పెద్ద ప్రాసెస్. మరి మీ ఇష్టం. కాంప్రమైజ్ అవుతారా, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారా, కేసు పెట్టమంటారా అని అన్నారు. నేను వెంటనే మా ఆయనకి కాల్ చేసి ఇక్కడ కొంతమంది నాది తప్పు అంటున్నారు, కొంతమంది వాళ్ళు అంటున్నారు. పోలీసులేమో ఫైనల్ గా నాదే తప్పు అని డిసైడ్ చేసేసారు. ఏం చేయమంటావు అని అంటే మూసుకొని వెళ్ళిపో సైలెంట్ గా, ఏం చెయ్యొద్దు అని అన్నారు. సో ఇంకా ఓకే రైట్, టాటా గుడ్ బై సార్, ఉంటాను సార్ అని చెప్పి మెల్లిగా వెళ్ళిపోయా. అక్కడ పోలీస్ వాళ్ళు నాదే తప్పని డిసైడ్ చేసేసారు కదా. ఇంకా ఇన్నోవా వాడు రెచ్చిపోయాడు. సార్ మరి నా పరిస్థితి ఏంటి సార్, నా కారుకి అంత అయింది కదా సార్. ఆడు అప్పుడు దాకా కొంచెం డైలమాలో ఉన్నాడు, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, నాదే తప్పు అనుకుంటా అని చెప్పి. సో పోలీసులు కన్క్లూజన్ ఇచ్చేటప్పటికి నాదే తప్పని వాడు, సార్ నా పరిస్థితి ఏంటి సార్, నా కార్కి పెద్ద డ్యామేజ్ అయింది, నాకు న్యాయం జరగాలి సార్, అది ఇది అని చెప్పి హడావిడి చేస్తా అన్నాడు. అప్పుడు పక్కకి తీసుకెళ్లి వాళ్ళకి ఏం చెప్పారు, వాడికి ఏం చెప్పారో తెలియదు కానీ పోలీసులు అయితే చాలా అంటే చాలా ఫేవర్ చేశారు. చాలా మంచి పోలీసులు అనిపించింది నాకు ఆ టైంలో. అమ్మయ్య సేఫ్ అయ్యాను, లేకపోతే వాడి చేతిలో 5,000 ఖచ్చితంగా 5,000 అయినా పెట్టాల్సి వచ్చేది. పోలీసులు ఆ టైంలో నాకు చాలా అంటే ఆల్మోస్ట్ ఫేవరే చేశారు అని చెప్పొచ్చు. నీదే తప్పు అని చెప్పి కేసు పెట్టవచ్చు, కానీ అలా చేయకుండా మరి ఆ రోజు నేను మేకప్ తీయలేదు కాబట్టి నా ఫేస్ వాల్యూ నన్ను కాపాడిందేమో తెలీదు. వాళ్ళకి ఏదో సర్ది చెప్పేసి ఆ ఫ్యామిలీని పంపించేశారు. బట్ నాకు ఒక విషయం నేను తీసుకోలేకపోయాను. ఆ ఫ్యామిలీ మెంబర్స్, ఆ కార్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ లో లేడీ కూడా తిట్టింది, నువ్వే దొబ్బి మా కార్ ని నువ్వే రివర్స్ అవుతున్నావు ఏంది అది ఇది అని చెప్పి తెలంగాణలో మాట్లాడుతుండే. నీకు తెలీదు, నువ్వు కార్ లో కూర్చొని పడుకున్నావా ఏంటి, సడన్ గా బ్రేక్ వేసాడు నువ్వు పడుకున్నావా అనుకుంటా, నీకు అర్థం కావట్లేదని ఆమెను తిట్టేశా. బట్ అక్కడ పోలీస్ వచ్చి నీదే తప్పు అనేటప్పటికి ఆమె గర్వంగా ఇలాగా ఇప్పుడేం చెప్తావే, ఏం చేస్తున్నావే అన్నట్టు చూసింది. అందరి ముందు పరుగు పోయింది అన్నట్టు ఇలా తలదించుకుని ఓకే సార్ ఓకే నేను కాంప్రమైజ్ అవుతా అని చెప్పి సైలెంట్ అయి వచ్చేసా. సో అదిదా మ్యాటర్. దీనికి బిఫోర్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక 3 days ముందే నాకు చాలా అంటే చాలా బ్యాడ్ కల వచ్చింది. కల ఏంటో చెప్తాను. ఒక నల్ల కుక్క నన్ను పట్టుకుని పరిగెత్తిచ్చి కొరుకుతుంది అనమాట. వెంటనే నాకు ఏ కళ వచ్చినా కూడా బ్యాడ్ అయినా గుడ్ అయినా యూట్యూబ్ ఓపెన్ చేసి కళల స్వప్నం ఇవి చూస్తా అనమాట. సో మొన్న నల్ల కుక్క కనిపించగానే నేను యూట్యూబ్ లో వెళ్ళి చూసా అనమాట ఏం జరిగిద్దా అని. సో వాళ్ళు ఏం చెప్పారంటే నల్ల కుక్క కనిపిస్తే చాలా మంచిది, అసలు శివుడు కాలభైరవుడు కనిపించినంత గొప్ప విషయం అది, అసలు మంచి మామూలుగా జరగదు మీకు అని చెప్పారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. మళ్ళీ నెక్స్ట్ మినిటే కానీ అదే నల్ల కుక్క కరుస్తున్నట్టు గాని వెంబడిస్తున్నట్టు గాని కనిపిస్తే మీకు చెడు జరుగుతున్నట్టు అని చెప్పాడు. అయ్య బాబోయ్ అనుకున్నా. సో ఇప్పుడు ఏం చెడు జరిగిద్దో, నాకు మాత్రం వెంటాడుతున్నట్టు కరుస్తున్నట్టు నేను పరిగెడుతున్నట్టు వచ్చింది. నెక్స్ట్ నాకేముందా అనుకుంటూ అలా భయపడుతూ ఉన్నా. కారి బొక్కెట్టేసా ఫైనల్ గా. సో ఆల్మోస్ట్ మా ఇంట్లో వాళ్ళు నేను బిలీవ్ చేసేది ఏంటంటే నాకు ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగే ముందైనా గుడ్ ఏదైనా జరుగుతుంది, మంచి విషయం ఏదైనా జరగబోతుంది అన్నప్పుడైనా కళలో కొంచెం చిన్న చిన్న హింట్స్ వస్తాయన్నమాట. నాకు నా చుట్టుపక్కల నా 6th సెన్స్ అదంతా కూడా అర్థమైపోతుంది. అంటే బ్యాడ్ జరుగుతుందా గుడ్ జరుగుతుందా అనేది కొంచెం ఒక హింట్ లాగా నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను బిలీవ్ చేస్తా, దాన్ని బట్టి నేను నడుస్తా. బట్ ఫైనల్లీ జరగాల్సింది అయితే జరిగిపోయింది. నేను చెప్పేది ఏంటంటే అందరికి కూడా, ఎస్పెషల్లీ గర్ల్స్ కి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఒప్పుకుంటున్నా నాదే తప్పు. అండ్ నా డ్రైవింగ్ కూడా చాలా అంటే చాలా ర్యాష్ గా ఉంటది. నాలా కాకుండా ర్యాష్ గా కాకుండా చాలా పద్ధతిగా చూసుకొని డ్రైవ్ చేయండి. అండ్ వెహికల్ టు వెహికల్ ఒక 100 meters దూరంలోనే ఉండడానికి ట్రై చేయండి. సో ముందర ఎవడు ఎలా బ్రేక్ వేసినా కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి బాగుంటది. సో నాలాగా వెళ్ళి పెట్టకుండా
మంచిగా డ్రైవ్ చేసుకోవచ్చు, సేఫ్ అవుతారు. బట్ ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి కవర్ అవుతుంది. బట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా, బై లక్కీగా నాకేం జరగలేదు. అండ్ దీన్ని కూడా ఒక హింట్ గానే తీసుకుంటాను నేను. అంటే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాం ఈ మధ్య, సాంగ్లు అవి పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళు అని చెప్పి దేవుడు ఒక హింట్ ఇచ్చినట్టుగానే అనుకుంటున్నా. అండ్ ఇప్పటి నుంచి నిన్నటి నుంచి ఎలా నడుపుతున్నా అంటే, కార్ లో ఒక ప్రెగ్నెంట్ లేడీ కూర్చున్నప్పుడు ఎలా జాగ్రత్తగా నడుపుతారు అలా మెల్లిగా అలా నడుపుతున్నా అనమాట జాగ్రత్తగా. అసలు నాకు కార్ నడుపుతుంటే చాలా భయం వేస్తుంది. జమ్మని వెళ్తున్నారు. అండ్ సరే నేనేమనుకున్నా, ట్రాఫిక్ లో అంటే నువ్వు నడపలేకపోతున్నావు కదా, మార్నింగే స్టార్ట్ అవుదు గానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎవ్వరు ఉండరు కదా, మంచిగా వెళ్ళొచ్చు అని అనుకుంటే, ఏమైంది హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు చిచ్చోరగాళ్ళు, స్కూటీలు వేసుకుని అడ్డదిడ్డంగా వెళ్తారు రాంగ్ రూటుల్లో. ఎందుకంటే మార్నింగ్ ఏం ట్రాఫిక్ ఉండదు కదా, మన ఇష్టం, మన రాజ్యం, మన రోడ్లు అన్నట్టుగా ఎలా పడితే అలా రాంగ్ రూట్లో స్కూటీ వేసుకొని అసలు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యలేము ఇటు నుంచి స్కూటీ వస్తుందేమో అడ్డంగా అని చెప్పి అలా క్రాస్ చేస్తున్నారనమాట. సో అదొక డేంజరస్ అయిపోయింది. బట్ ఎనీవే జాగ్రత్తగా ఉండండి గైస్, నాలాగా మీరు డ్యామేజ్ చేసుకోకండి కార్. ఇప్పుడంటే కార్ డ్యామేజ్ తో పోయింది కానీ నెక్స్ట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ సేఫ్. సో అదిదా మ్యాటర్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఓకేనా?